హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రామ్స్ ఎడ్యుకేషన్ హబ్. ప్రీవియస్ వీడియోలో 6th క్లాస్ తెలుగు 1 to 8 లెసన్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు 9th లెసన్ నేమ్ వచ్చేసి చీమల బారు. ఈ లెసన్ యొక్క రచయిత పుట్లపల్లి రామారావు. ఇది ఏ ప్రక్రియకు చెందిందంటే గేయ కవిత అనే ప్రక్రియకు చెందింది. ఈ లెసన్ యొక్క ఇతివృత్వం వ్యక్తిత్వ వికాసం. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే మన చుట్టూ ఉన్న ప్రాణులను చూసి క్రమశిక్షణ, నిరంతరం శ్రమించడం వంటి గుణాలను నేర్చుకోవాలని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. నెక్స్ట్, ఈ పాఠ్యభాగం ఏంటి? గేయ కవిత అనే ప్రక్రియకు చెందింది కదా. సో గేయ కవిత అంటే ఏంటంటే గానం చేయడానికి అనుకూలంగా ఉండే కవితను గేయ కవిత అంటారు. గేయం అంటే ఏంటి? పాడుకోవడానికి వీలుగా ఉండేదాన్ని గేయం అంటారు. గేయ కవిత అంటే పాడుకోవడానికి అనుకూలంగా ఉండే కవితను గేయ కవిత అంటారు. ఈ పాఠం పుట్లపల్లి రామారావు రచించిన ఆత్మవేదన కవితా సంపుటిలోనిది. ఆత్మవేదన అనేది ఏంటిది? కవితా సంపుటి. ఇందులో నుంచి గ్రహించబడిన లెసనే చీమలబారు. కవి పరిచయం. పుట్లపల్లి రామారావు హన్మకొండ జిల్లా ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామంలో జన్మించాడు. ఈయన ఎక్కడ జన్మించాడు? హన్మకొండ జిల్లా ధర్మసాగరం అనే మండలం తాటికాయల గ్రామంలో జన్మించాడు. ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు మొదలైనవి ఈయన యొక్క కవితా సంపుటాలు. మహత్కాంక్ష, జీవితం, పగ మున్నగు రచనలు చేశాడు. ఈయన రచించిన జైలు కథల సంపుటి బాగా ప్రసిద్ధి చెందింది. ఆయన రాసిన కవితా సంపుటాలు ఏంటివి? ఆత్మవేదన, మెరుపు, చుక్కలు. ఆయన యొక్క రచనలు మహత్కాంక్ష, జీవితం అనేది ఖండికలు, పగ, ఇవి ఆయన యొక్క రచనలు. ఆయన రాసిన కథల సంపుటి ఏంటి? జైలు. ఇది బాగా ప్రసిద్ధి చెందింది. ఈయన రచన వాడుక భాషలో సరళమైన శబ్దాలతో సుందరమైన శైలిలో సాగింది. అండర్లైన్ చేసిన వర్డ్ కి మీనింగ్ రాయమని చెప్పిండ్రు. సీమ అంటే ఏంటి? ప్రాంతం. కయ్యం అంటే కొట్లాట. బారు కట్టి అంటే వరుసలలో. మాన్యాలు అంటే పొలాల్లో. ఉరిమి అంటే ఓర్పు. నెక్స్ట్, ఇక్కడ ప్రకృతులకి వికృతులను వెతికి రాయమని చెప్పిండు. విద్యకి వికృతి ఏంటి? విద్యే. చిత్రంకి చిత్తరువు. మాన్యంకి మన్యం. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చింది చూడండి. దేశభక్తి అంటే మీనింగ్ ఏంటి? దేశమునందు భక్తి. తెల్ల చొక్కా అంటే తెల్లనైన చొక్కా. లక్ష్మీపతి అంటే లక్ష్మి యొక్క పతి. గురుదక్షిణ అంటే గురువు కొరకు దక్షిణ. కూరగాయలు అంటే కూర మరియు కాయ. 10 ఎకరాలు అంటే 10 అను సంఖ్య గల ఎకరాలు. ఇట్లా వేరు అర్థాలు గల 2 పదాలను కలిపి ఒకే పదంగా రాయడాన్ని ఏమంటారంటే సమాసం అంటారు. ఇక్కడ దేశం అనేది వేరే పదం, భక్తి అనేది వేరే పదం కదా. ఇవి రెండింటిని కలిపి ఒక అర్థవంతమైన పదంగా రాస్తే ఏమైంది? అది దేశభక్తిగా అయింది కదా. సో ఇట్లా కొత్త పదం ఏర్పడడాన్ని ఏమంటారు? సమాసంలో మొదటి పదాన్ని పూర్వపదమని, రెండవ పదాన్ని ఉత్తర పదమని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఎకరాలు ఉంది కదా. ఇందులో ఫస్ట్ వర్డ్ ఏంటి? 10 కదా. సో ఈ 10 అనే దాన్ని పూర్వపదమని, ఎకరాలు అయిన సెకండ్ వర్డ్ ని ఉత్తర పదమని అంటారు. సమాసంలో ఉండే పదాల అర్థాల ప్రాధాన్యతను బట్టి సమాసాలకు లక్షణాలు అంటే పేర్లు ఏర్పడ్డాయి. అందులో ఒకటి చూద్దాము. అదేంటంటే ద్వంద్వ సమాసం. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చిందంటే గురు శిష్యుల బంధం చాలా గొప్పది. ఇక్కడ గురు శిష్యులు వీళ్ళిద్దరికి సేమ్ ఇంపార్టెన్స్ ఉంది. గురువుకి శిష్యునికి సేమ్ ఇంపార్టెన్స్ ఉంది. సో ఇట్లా 2 లేదా అంతకంటే ఎక్కువ సమ ప్రాధాన్యం గల నామవాచకాలు కలిపి ఒకే మాటగా ఏర్పడే సమాసాన్ని ఏమంటారు? ద్వంద్వ సమాసం అని అంటారు. గురువు శిష్యులు ఉన్నారు కదా, ఇట్లా 2 గాని అంతకంటే ఎక్కువ గాని సేమ్ ఇంపార్టెన్స్ ఉన్న నామవాచకాలు కలిసి ఒక సమాసంగా ఏర్పడితే దాన్ని ఏమంటారు? ద్వంద్వ సమాసం అని అంటారు. అక్షరాలు దిద్దించడం కోసం ముందు బాలురులకు చిత్రలేఖనం నేర్పడం అవసరమని గాంధీజీ గారు చెప్తారు. ఇది ఎక్కడ అంటే గాంధీజీ గారి ఆత్మకథ అయిన సత్యశోధన నుండి తీసుకోబడింది. గాంధీజీ ఆత్మకథ ఏంటి? సత్యశోధన. నెక్స్ట్ 10th లెసన్ నేమ్ వచ్చేసి బాలనాగమ్మ. ఇది ఏ ప్రక్రియకు చెందిందంటే జానపద కథ అనే ప్రక్రియకు చెందింది. దీని యొక్క ఇతివృత్తం ఏంటి? సాహసం.
ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే జానపద కథలను విని చదివి ఆపాల గోపాలం ఆనందిస్తుంది. ఆబాల గోపాలం అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు జానపద కథలను విని ఆనందిస్తారట. తెలంగాణలో అనేకమైన ప్రసిద్ధి చెందిన జానపద కథలు ఉన్నాయి. వాటిలో బహుళ ప్రజాదరణ పొందిన జానపద కథ బాలనాగమ్మ కథ. తెలంగాణలో బాగా ప్రజాదరణ పొందిన జానపద కథ ఏంటి? బాలనాగమ్మ కథ. ఈ అద్భుతమైన కథ అనేక జానపద కళారూపాలలో ప్రదర్శించబడి ప్రజల మనస్సుల్లో స్థిరంగా నాటుకుపోయింది. దాని గురించి తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. శ్రీకాశీకి పడమటి దిక్కున మున్నూరామడల దూరాన చక్రపట్నం అనే రాజ్యం ఉన్నది. ఈ రాజ్యానికి రాజు నవం భోజరాజు. ఆయన యొక్క భార్య లక్ష్మీదేవి. వీరికి 7 మంది ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ యొక్క పేర్లు సూర్యనాగమ్మ, చంద్రనాగమ్మ, ఉత్తర కన్య, దక్షిణ కన్య, పగడాల సంగమ్మ, మునికన్య, బాలనాగమ్మ. వాళ్ళ వైఫ్ చనిపోయిన తర్వాత ఆయన మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటారు అనమాట. ఆ సెకండ్ వైఫ్ పేరు ఏంటంటే మాణిక్యాలదేవి. పానుగంటి రాజు అయిన వద్దిరాజుకు 7 కొడుకులు ఉంటారన్నమాట. వారిని లక్ష్మీదేవమ్మ యొక్క 7 కుమార్తెలకు ఇచ్చి వివాహం చేస్తారు. సూర్యవద్ది రాజుకు సూర్యనాగమ్మ, చంద్రవద్ది రాజుకు చంద్రనాగమ్మ, శరభవద్ది రాజుకు ఉత్తర కన్య, పాపవద్ది రాజుకు దక్షిణ కన్య, కామవద్ది రాజుకు పగడాల సంగమ్మ, రామవద్ది రాజుకు మునికన్య, కార్యవద్ది రాజుకు బాలనాగమ్మనిచ్చి వివాహం చేస్తారు. నాగల్లపూడి అనే రాజ్యంలో మాయలు మంత్రాలు తెలిసిన ఒక పకీరు ఉన్నాడు. అతన్నే మాయల పకీరు అంటారు. ఆయన గాన్ల సంగమ్మతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడు ఏం చేస్తాడంటే ఒకరోజు గాన్ల సంగమ్మ కన్నా అందమైన మగు ఎవరైనా ఉన్నా అని అందరం వేసి చూస్తే ఆయనకి బాలనాగమ్మ కనిపిస్తుంది అనమాట. సో బాలనాగమ్మని అపహరించాలి అని అనుకుంటాడు. బాలనాగమ్మకి ఒక బాబు పుడతాడు అనమాట. ఆ బాబుకి బాలవద్ది రాజు అని పేరు పెట్టుకుంటది. బాలనాగమ్మను అపహరించడానికి ఆయన ఏం చేస్తాడంటే జంగమ దేవర వేషంలో వచ్చి ఆ పకీరు బిచ్చం అడుగుతాడు అన్నమాట. ఆ బాలనాగమ్మ జంగమ దేవరనే కదా అనుకొని బిచ్చం వేయడానికి బయటకు వస్తుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆమెని నల్ల కుక్కగా చేసి తన వెంట తీసుకొని పోతాడు. ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్ కి మీనింగ్ ఆపోజిట్ వర్డ్స్. సంతోషపడ్డారు అంటే బాధపడ్డారు, సుఖం అంటే దుఃఖం, మేలు అంటే కీడు. ఆపోజిట్ వర్డ్స్. విషాదం అంటే సంతోషం, చెడు అంటే మంచి. నెక్స్ట్ అండర్లైన్ చేసిన వర్డ్ కి మీనింగ్స్. సాధన అంటే అభ్యాసం, దిక్కు అంటే దిశ, ఆరగించడం అంటే భుజించడం, జప్తు అంటే స్వాధీనం, రాజులు అంటే చక్రవర్తులు, శిరస్సు అంటే ఏంటి? తల. విగ్రహవాక్యాలు ద్వంద్వ సమాసంకి రాయమని చెప్పిండు. తల్లిదండ్రులను ఏమని రాస్తాం? తల్లి తండ్రి. తోడు నీడలు తోడు నీడ. భీమార్జునులు భీముడు అర్జునుడు. కూరగాయలు కాయలు కూరలు. ఆటపాటలు ఆటలు పాటలు. కలిపి రాయడం వారు ప్లస్ ఉండిరి. ఈ వారి ప్లస్ ఇందిరిని కలిపి రాస్తే ఏమైతుంది? వారుండిరి. ఎవరికి ప్లస్ ఎంత ఏమవుద్ది? ఎవరికి ఎంత. ఇంకా ప్లస్ ఒకరు ఏమవుద్ది? ఇంకొకరు. ఇట్లా 2 పదాలను కలిపి ఒకే పదంగా రాయడాన్ని ఏమంటారు? సంధి అని అంటారు. సెలవు ప్లస్ ఇచ్చి సెలవిచ్చి. మీరు ప్లస్ ఎవరు ఏమవుద్ది? మీరెవరు. 10 ప్లస్ ఇంతలు పదింతలు. ఏది ప్లస్ అయినా ఏదైనా. పట్టిన ప్లస్ అంత పట్టినంత. ఇంతటితో 10th లెసన్ కంప్లీట్. 11th లెసన్ పల్లెటూరి పిల్లగాడ. దీని యొక్క రచయిత ఎవరు? సుద్దాల హనుమంతు. ఇది ఏ ప్రక్రియకు చెందిందంటే పాట ప్రక్రియకు చెందింది. దీని యొక్క ఇతివృత్తం మానవీయ విలువలు, బాల కార్మికులు. ఈ పాఠం యొక్క ఉద్దేశం గ్రామాల్లోని కొంతమంది బీద పిల్లలు బడికి పోకుండా పశువులు కాస్తున్నారు, కూలి పనులకు పోతున్నారు, ఎండలో వానలో తిరుగుతూ బాధలు పడుతున్నారు, అర్ధాకలితో జీవిస్తున్నారు. వారు పడే కష్టాలను కన్నీళ్లను మనకు తెలియజేస్తూ అటువంటి
బాల్య కార్మిక వ్యవస్థను నిర్మూలించాలనే ఆలోచనల్ని రేకెత్తింపజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలనే ఆలోచనలన్నీ రేకెత్తింప చేయడం అనేది ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాట అనే ప్రక్రియకు చెందింది కదా. పాట అంటే ఏంటంటే ఒక పల్లవి కొన్ని చరణాలతో లయాత్మకంగా పాడుకోవడానికి అనువుగా ఉండేదాన్ని అంటారు పాట అంటారు. అందులో ఒక పల్లవి కొన్ని చరణాలు ఉంటాయి. సుద్దాల హనుమంతు రాసిన ఈ పాట ఆయన శత జయంతి సందర్భంగా ప్రచురించిన పల్లెటూరి పిల్లగాడ అనే పాట సంకలనంలోనిది. పల్లెటూరి పిల్లగాడ అనేది పాటల సంకలనం. కవి పరిచయం. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పాలడుగు గ్రామంలో జన్మించిన సుద్దాల హనుమంతు 2వ ఫారం వరకు చదువుకున్నాడు. ఈయన యొక్క తల్లిదండ్రులు లక్ష్మీ నరసమ్మ, బుచ్చి రాములు. హనుమంతు హేతువాదిగా పేరు పొందాడు. వ్యవసాయ శాఖలో గుమస్తాగా పనిచేసి కొన్ని కారణాల వల్ల ఉద్యోగానికి రాజీనామా చేశాడు. కళాకారుడైన హనుమంతు అనేక చైతన్య గీతాలు, బుర్ర కథలు, గొల్ల సుక్తులు, పిట్టల ద్వారా యక్షగానం మొదలైన కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశాడు. సరళమైన పదాలతో అందరికీ అర్థమయ్యే విధంగా ఇతని రచనలు ఉంటాయి. ఈయన ప్రజలను ఎట్లా చైతన్యవంతం చేశాడు? చైతన్య గీతాల ద్వారా, బుర్ర కథలు, గొల్ల సుద్దులు, పిట్టల ద్వారా, యక్షగానం వంటి కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశాడు. పదజాల వినియోగం. గీత గీసిన వర్డ్కి మీనింగ్ రాయమన్న. కొలువు అంటే ఉద్యోగం, పెందలాడే అంటే ఉదయాన్నే, ఏరు అంటే వాగు, విలవిలబోవడం అంటే మూగబోవడం. ప్రకృతి వికృతులు. పశులు అంటే ఏంటి? పశువులు. అంబ అంటే అమ్మ, అటవి అంటే అడవి, గాసం అంటే గ్రాసం. ఇక్కడ పదాలను విడదీసి రాయమని చెప్పిండు. నాయనమ్మని విడదీసి రాస్తే ఏమైతుంది? నాయన ప్లస్ అమ్మ. నిజాశ్రమంబు, నిజ ప్లస్ ఆశ్రమంబు. పోయితివయ్యా, పోయితివి ప్లస్ అయ్యా. నిజమూహింప, నిజము ప్లస్ ఊహింప. వలయమందు, వలయము ప్లస్ అందు. ముఖారవిందం, ముఖ ప్లస్ అరవిందం. విడదీసి ఇచ్చిన పదాలని ఇప్పుడు కలిపి రాయడం. నిన్ను ప్లస్ అడుగు ఏమవుతుంది కలిపి రాస్తే? నిన్నడుగు. ఇడుమకు ప్లస్ ఓర్చి, ఇడుమకోర్చి. ఇప్పుడు ప్లస్ ఏమిటి కలిపి రాస్తే ఇప్పుడేమిటి. ఎవరు ప్లస్ ఏమనినా కలిపి రాస్తే ఎవరేమనినా. నిమిషము ప్లస్ ఏని కలిపి రాస్తే నిమిషమేని. 12th లెసన్ కాపాడుకుందాం. ఇది ఏ ప్రక్రియకు చెందింది? సంభాషణ ప్రక్రియకు చెందింది. దీని యొక్క ఇతివృత్తం పర్యావరణం. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే మన చుట్టూ ఉన్న చెట్లు, చేమలు, నదులు ఇవన్నీ ప్రకృతిలో భాగమే. అవి మనకు జీవనాధారమై, రక్షణ కవచమై నిలుస్తున్నాయి. వాటికి హాని కలిగించకుండా వాటిని కాపాడుకోవడమే మన ధర్మం అని తెలపడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠం సంభాషణ అనే ప్రక్రియకు చెందింది. 2 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య జరిగే మాటల కొనసాగింపునే సంభాషణ అంటారు. సంభాషణలు మన కళ్ళ ముందు పాత్రలు మాట్లాడినట్టు అనుభూతిని కలిగిస్తాయి. సంభాషణ అంటే ఏంటి? 2 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్యలో జరిగే మాటల కొనసాగింపునే సంభాషణ అంటారు. సెల్ టవర్లు పెట్టడం వల్ల వాటి నుంచి వచ్చే తరంగాల శక్తిని తట్టుకోలేక అనేక రకాల పక్షులు చచ్చిపోతున్నాయి. నెక్స్ట్ పదజాల వినియోగం. ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చిన బాక్స్ లో నుంచి ప్రకృతి వ్యక్తులను సెలెక్ట్ చేసి రాయమని అన్నారు. లక్ష్మి అనే ప్రకృతికి వికృతి ఏంటి? లచ్చి. రాత్రికి రాతిరి, శబ్దంకి సద్దు, శక్తికి సత్తువ. సింహంకి వికృతి సింగం, అమ్మకి అవ్వ, అడవికి అటవి, సముద్రంకి సంద్రం.
ఇక్కడ ఖాళీలను విభక్తులతో పూరించి వాటి యొక్క పేర్లు రాయమని చెప్పిండు. రాజు సేనలతో వచ్చాడు. తో వచ్చింది కాబట్టి ఇదేంటి తృతీయ విభక్తి. దొంగతనం చేయడం కంటే పేదవానిగా ఉండడం మేలు. కంటే కంటే ఎందులో వస్తుంది? పంచమి విభక్తి. వృద్ధులను ఆదరించాలి. నువ్వు అనేది ద్వితీయ విభక్తిలో వస్తుంది. దొంగల కొరకు పోలీసులు గాలిస్తున్నారు. కొరకు అనేది చతుర్థి విభక్తి. విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి. కృష్ణ అర్జునులు. కృష్ణుడు అర్జునుడు ఏంటి? ద్వంద్వ సమాసం. శివకేశవులు. శివుడు కేశవుడు. నిరాశ నిస్పృహ. నిరాశ నిస్పృహ. భయాందోళనలు. భయము ఆందోళన. న్యాయాన్యాయాలు. న్యాయము అన్యాయము. ఇవన్నీ కూడా ద్వంద్వ సమాసాలు. ఇచ్చిన వర్డ్స్ ని విడదీసి రాయమన్నారు. నీవెక్కడ, నీవు ప్లస్ ఎక్కడ. లేకుంటే, లేక ప్లస్ ఉంటే. మరేమి, మరి ప్లస్ ఏమి. రామాలయం, రామ ప్లస్ ఆలయము. పదాలను కలిపి రాయమన్నారు. అదేంటంటే మేనా ప్లస్ సత్త, మేనత్త. మనసు ప్లస్ అయినా, మనసైన. ఏమి ప్లస్ అంటివి, ఏమంటివి. దేవా ప్లస్ ఇంద్రుడు, దేవేంద్రుడు. ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ తోని ఖాళీలను ఫిలప్ చేసి అది ఏ భాషా భాగం అనేది రాయమన్నాడు. రాధ గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టింది. కొబ్బరికాయ అనేది ఏంటి? నామవాచకం. అమ్మ చేసిన పాయసం కమ్మగా ఉన్నది. ఈ కమ్మగా అనేది ఏంటి? విశేషణం. గోపాల్ డాక్టర్ కాదు, అతను యాక్టర్ కూడా. అతను అనేది ఏంటి? సర్వనామం. నవీన్ బాసరకు వెళ్ళి సరస్వతి దేవిని దర్శించుకున్నాడు. ఈ వెళ్ళి అనేది ఏంటి? క్రియ. రవి ఉరుకుతూ కింద పడి అబ్బా అని అరిచాడు. అబ్బా అనేది ఏంటి? అవ్యయం. ఇంతటితో 12th లెసన్ కంప్లీట్.